వైసీపీ నేత మాజీ మంత్రి పెర్ని నాని కుటుంబ సభ్యులపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. వారం రోజులుగా పెర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అందుకే వారిపై పోలీసులు లుకౌట్ నోటీసును జారీ చేశారు. పెర్ని నాని సోమవారం సాయంత్రం అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. పెర్ని నాని సతీమణి జయసుధ ఇంకా అజ్ఞాతం వీడలేదు. గత 2 నెలలుగా రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారం ఏపీ రాష్ట్రమంతా మారుమ్రోగుతోంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రేషన్ మాఫియా వెల్లువెత్తుకుందని కూకటి వేళ్లతో పెకిలించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు. దాంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పెర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్రంగా ఆరోపణలు వచ్చాయి. 3,200 బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు పెర్ని నాని లేఖ రాశారు. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది.